హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఒక ఎంప్లాయీని ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఒక ఎంప్లాయీని ఎలా గెట్ చేయాలి అండ్ అలాగే ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలో మనం దానికి లాజిక్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక క్లాస్ రాయబోతున్నా. నేను ఇక్కడ ఒక మెథడ్ రాయబోతున్నా. అది వచ్చేసి పబ్లిక్ ఆప్షనల్. సో మీకు ఈ ఆప్షనల్ అనే వర్డ్ తెలిసే ఉంటుంది. సో మీకు జావా తెలిసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. మనకు నల్ పాయింటర్ ఎగ్జామ్షన్ వల్ల మన కోడ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఆప్షనల్ అనే టాపిక్ని జావా 8 తీసుకొచ్చారు. సో నేను ఇక్కడ ఈ ఆప్షనల్లో నాకు ఇక్కడ ఏం కావాలి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో ఎంప్లాయీ, సో అండ్ సో గెట్ ఎంప్లాయీ అండ్ నాకేం సో రిటర్న్. సో మనకి ఏంటి, సో ఎంప్లాయీ రిపో డాట్ ఫైండ్ బై ఐడి అండ్ వచ్చేసి ఐడి తీసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ ఐడితో ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంట్ ఐడి అని మనం సో ఐడిని ఇవ్వాలి. సో మనకి సో యూజర్ని ఐడి, సో సింగిల్ యూజర్ని ఫెచ్ చేయడానికి మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు అప్డేట్ యూజర్కి వెళ్తాం. సో పబ్లిక్, సో యూజర్ update user with so user object తీసుకొని సో user సో ఇక్కడ సారీ అప్డేట్ ఎంప్లాయీ కదా, సో సారీ. సో పబ్లిక్ ఎంప్లాయీ సో అప్డేట్ ఎంప్లాయీ, so employee slash employee and so it should return employee. So return employee repo dot save employee. సో ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ ఆ ఒక ఆబ్జెక్ట్ని సేవ్ చేయాలన్నమాట. సో అది ఈ మెథడ్ యొక్క లాజిక్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే సో పబ్లిక్ వాయిడ్. సో వాయిడ్ ఎందుకు అంటే మనము ఎంప్లాయీని డిలీట్ చేసిన తర్వాత మనకి ఎలాంటి రిటర్న్ టైప్ అనేది రాదనమాట. సో delete ఎంప్లాయీ అండ్ బేస్డ్ ఆన్ ఇంట్ ఐడి. సో మనకి రిటర్న్ టైప్ అనేది ఉండదు. సో ఎంప్లాయీ రిపో డాట్ delete బై ఐడి. సో అండ్ అది తీసుకోవాల్సింది ఐడి. సో మనకి లాజిక్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు సో కంట్రోలర్ మెథడ్స్ రాద్దాం. సో ఎంప్లాయీ కంట్రోలర్, ఇక్కడ సో పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ అండ్ ఎంటిటీ వచ్చేసి మనకి ఎంప్లాయీ తీసుకోవాలి. సో ఎంప్లాయీ గెట్ ఎంప్లాయీ బై ఐడి. సో పాత్ వేరియబుల్. సో ఈ పాత్ వేరియబుల్ ఏంటి అంటే లైక్ మనం ఎప్పుడైనా కానీ మనం ఒక ఐడిని కానీ ఆర్ ఏదైనా యూనిక్ డేటాని కానీ మనం యుఆర్ఎల్ ద్వారా పంపించినట్టయితే మనం అప్పుడు పాత్ వేరియబుల్ అనే ట్యాగ్ని తీసుకోవాలన్నమాట. సో పాత్ వేరియబుల్ ఇంట్ ఐడి, సో ఇంట్ ఐడి అండ్ సో మనం ఇక్కడ స్టెప్ రాయాలి ఆప్షనల్. సో మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి, సో దానికోసం అనమాట. సో ఎంప్లాయీ, సో ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంప్లాయీ రిపో, సో ఎంప్లాయీ సో ఓకే సారీ. సో మన ఎంప్లాయీ సర్వీస్ కదా, సో ఎంప్లాయీ సర్వీస్ డాట్ get employee based on id and then it should return employee dot map of so response
సో మనకి డీటెయిల్స్ వస్తే ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, రాకపోతే ఏం రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం అంతే. ఓకే డాట్ ఆర్ ఎల్స్ response entity dot not found dot build. సో మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది, లెట్స్ సీ. Dot map of get. Okay, so or else get. సో మనది ఏదో మిస్టేక్ రాసాం అనమాట. సో లెట్స్ take this. So response entity or else get response entity dot not found dot build. So and then close. Yeah, సో మనకి ఇక్కడ సో సింగిల్ ఎంప్లాయీని గెట్ చేయడానికి మనము కోడ్ అనేది రాశారు. సో నెక్స్ట్ అప్డేటింగ్ ఎంప్లాయీ. సో దానికోసం పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఎంప్లాయీ, అప్డేట్ ఎంప్లాయీ. సో update employee path variable. So path variable is int id comma అండ్ మనకి బాడీ కూడా కావాలి. సో రిక్వెస్ట్ బాడీ, ఎందుకంటే అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ డీటెయిల్స్ అనేది ఇస్తాం కాబట్టి ఎంప్లాయీ అండ్ దెన్ సో ఆప్షనల్ ఎంప్లాయీ dot employee optional is equals to employee service dot మనకు ఆబ్జెక్ట్ కావాలి. సో ఎంప్లాయీ సర్వీస్ డాట్ గెట్ ఎంప్లాయీ అండ్ ఐడి. ఓకే, సో మనం అప్డేట్ కి ఇక్కడ సర్వీస్ అప్డేట్ ఎంప్లాయీ. సో మనం ఇక్కడ అప్డేట్ ఎంప్లాయీ రాసాం. ఓకే, సో గెట్ ఎంప్లాయీ బై ఐడి. సో మనం అప్డేట్ చేయాలి అంటే ముందు మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి కావాలి కాబట్టి ఇక్కడ మనం ఎంప్లాయీ డీటెయిల్స్ గెట్ చేస్తున్నాం. ఇఫ్ ఒకవేళ సో ఎంప్లాయీ ఆప్షనల్ డాట్ ఈస్ ప్రెసెంట్. సో ఇఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కనుక అక్కడ ఉంటే దెన్ ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలని మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయీ is equals to employee optional dot get. సో ఇక్కడ ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి వేరే వేరియబుల్ ని తీసుకుంటున్నా. అండ్ దెన్
దెన్ ఏంటి అంటే సో ఎంప్లాయీ 1 డాట్ సో సెట్ నేమ్ టు సో like employee dot get type of. So same employee 1 dot set role equals to so employee dot get role. Sorry, set role. So employee 1 dot set salary equal to employee dot get salary. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఇక్కడ సో మనం ఇచ్చిన ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ని మన సో ఇది పాత సో ఇలాంటిది మన పాత ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ పాత ఆబ్జెక్ట్ ని ఈ కొత్త ఆబ్జెక్ట్ తో మనకి ఇక్కడ అప్డేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ దెన్ లాస్ట్లీ వచ్చేసి ఎంప్లాయీ డాట్ అప్డేట్ ఎంప్లాయీ is equals to employee service dot update employee అండ్ ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీ 1. సో మనకి ఎంప్లాయీ అని చేస్తాం. అండ్ నెక్స్ట్ సో మనకి ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి సో రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీ డాట్ ఓకే సో అప్డేట్ ఎంప్లాయీ so else so update employee and then else return response entity dot not found dot build. సో ఇఫ్ మనకు ఒకవేళ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇంకా మనకు దొరకకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పి మనం ఈ ఫైనల్స్ కండిషన్ కూడా రాసాం. ఓకే అండ్ దెన్ మన లాస్ట్ మెథడ్ వచ్చేసి డెలీట్. సో పబ్లిక్ సో రెస్పాన్స్ ఎంటిటీ సో మనకి ఇక్కడ ఏంటి సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ సో delete employee so and shift at the rate so path variable int id employee service dot delete employee using id and then return response entity dot no content dot build. సో మనం ఇప్పుడు కంప్లీట్ గా మెథడ్స్ అనేవి రాసాం అనమాట. సో మనం ఇప్పుడు గెట్ మ్యాపింగ్ సో మనం మ్యాపింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజర్ ని గెట్ చేయడానికి గెట్ మ్యాపింగ్. సో నేను ఇక్కడ ఒక సింగిల్ యూజర్ ని గెట్ చేయబోతున్నా. సో దానికోసం గెట్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ లో నేను ఎంప్లాయీ స్లాష్ మనం ఇక్కడ ఐడి యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఐడి కూడా తీసుకోవాలన్నమాట. సో మనము ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫెచ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనము అప్డేట్ చేస్తున్నాం కాబట్టి పుట్ మ్యాపింగ్ అండ్ సేమ్ స్లాష్ ఎంప్లాయీ స్లాష్ ఐడి అండ్ లాస్ట్ డెలీట్ మ్యాపింగ్. సో ఇక్కడ మనం డెలీట్ చేస్తున్నాం కాబట్టి సో డెలీట్ మ్యాపింగ్ స్లాష్ ఎంప్లాయీ
సో ఎంప్లాయీ స్లాష్ ఐడి, సో స్లాష్ ఐడి. సో మన బ్యాక్ ఎండ్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేను ఇప్పుడు కనుక సో బ్రౌజర్లోకి వెళ్ళి నేను గెట్ ఎంప్లాయీస్ అనేది సో నేను దీన్ని రన్ చేసినట్టయితే సో ఓకే. సో నేను ఇంకా ప్రాజెక్ట్ని రన్ చేయలేదు. సో ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. సో ప్రాజెక్ట్ స్టార్ట్. ఓకే. సో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను కనుక ఇప్పుడు ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే సో నాకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2. సో ఇన్సోమ్నియా. సో నేను ఇప్పుడు ఇన్సోమ్నియా ఓపెన్ చేస్తా. సో ఇది ఒక ఇది సేమ్ లైక్ పోస్ట్‌మ్యాన్ అనమాట. మీరు గూగుల్‌లో కూడా మీరు గూగుల్‌లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్సోమ్నియా అని టైప్ చేస్తే మీకు అక్కడ డౌన్లోడ్ పేజ్ వస్తుంది. సో నేను ఇప్పుడు సో లిస్ట్ ఆఫ్ సో గెట్ ఎంప్లాయీ. సో ఇక్కడ నాకు ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ వచ్చాయి. సో లైక్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూస్తే ఎంప్లాయీ 1 అండ్ ఎంప్లాయీ 2. అండ్ నేను కనుక ఇక్కడ నేను ఇంకో ఎంప్లాయీని పోస్ట్ చేయాలనుకుంటే లైక్ పోస్ట్ అండ్ న్యూ పోస్ట్ శేఖర్ అండ్ C++ డెవలపర్. సో C++ డెవలపర్ అండ్ సాలరీస్ 15,000. సో ఫస్ట్ మనం ఇప్పుడు కనుక సో ఇది సో నా డేటాబేస్లో కనుక మనం డేటా ఫేస్ చేసిన తర్వాత ఓన్లీ 2 డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ని నేను యాడ్ చేసిన వెంటనే సో నాకు ఇంకొక యూజర్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి ఇక్కడ 3 ఎంప్లాయీస్ అనేది ఉన్నారనమాట. సో 1, 2, 3. సో 3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ఈ 3 డీటెయిల్స్ లైక్ సో అప్డేట్. సో సింగిల్ ఎంప్లాయీ. సో బేస్డ్ ఆన్ ఐడి. సో ఐడి. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఐడి నెంబర్ 2 శరత్ పైథాన్ డెవలపర్ అండ్ 35,000 శాలరీ. సో ఇక్కడ నేను ఇన్సోమ్నియా ఓపెన్ చేసి నేను ఇక్కడ ఎంప్లాయీతో పాటు ఇక్కడ ఐడిని ఇస్తున్నా. సో ఎంప్లాయీ ఐడి 2. సో అండ్ సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ కాదు, మనము గెట్ తీసుకోవాలి. సో గెట్ అండ్ మనం సెండ్ చేస్తే మనకి ఏదో ఎర్రర్ వస్తుంది అనమాట. సో నో. ఓకే. ఇక్కడ మన యూఆర్ఎల్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఎంప్లాయీస్. సో ఫస్ట్కి ఎంప్లాయీస్. ఓకే. సో నేను ఇక్కడ ఎంప్లాయీ అని తీసుకున్నా కాబట్టి సో నేను మొత్తానికి చేంజ్ చేస్తా. లైక్ ఇక్కడ ఎంప్లాయీ అని మాత్రమే ఇస్తా. ఓకే. సో అన్నిటికీ యూఆర్ఎల్ ఓకే. ఇన్సోమ్నియాలోకి వెళ్ళి సో ఈ ఎంప్లాయీ చేసి ఎప్పుడు కనుక రన్ చేస్తే సో మనకి ఇక్కడ సో ఐడి నెంబర్ 2 నేమ్ శరత్ పైథాన్ డెవలపర్ అండ్ శాలరీ మొత్తం వచ్చేసింది. సో బేస్డ్ ఆన్ సో నేను అలాగే సేమ్ ఇప్పుడు ఐడి నెంబర్ 1. సో ఐడి నెంబర్ అంతా రన్ చేస్తే నాకు ఇప్పుడు ఐడి సో ఫస్ట్ ఐడి ఉన్న ఎంప్లాయీ వచ్చారు. సేమ్ అలాగే మనం ఏ ఐడిని ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఇదే ఐడి నెంబర్ సో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా యూజర్ని. సో నేను పుట్ అని తీసుకుంటున్నా. సో పుట్ అని తీసుకొని నేను ఇక్కడ శేఖర్ బదులు శేఖర్ అని ఇస్తున్నా నేమ్. అండ్ సో నేను ఇప్పుడు పుట్ అని ఇస్తే సో నేను దీన్ని కనుక ఇప్పుడు సెండ్ చేస్తే సో నాకు ఇప్పుడు నేమ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డేటాబేస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఐడి నెంబర్ 2 ఓన్లీ. సో ఐడి నెంబర్ 52. ఓకే. ఐడి సో మనం ఏ ఎంప్లాయీని అప్డేట్ చేసాం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఐడి నెంబర్ 1. ఓకే. సో మనం ఐడి నెంబర్ 1 చేసాం. ఓకే. ఓకే. సో మనం ఇక్కడ డేటాబేస్లోకి వెళ్తే మనకి ఐడి నెంబర్ 1 అకాడమిక్ అని ఉంది. సో నేను కనుక ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఇక్కడ ఐడి నెంబర్ 1లో నేమ్ శేఖర్ C++ అండ్ 15,000. సో ఇక్కడ నేనేం చేశాను అంటే లైక్ ఈ డీటెయిల్స్ అవి చేంజ్ చేయలేదు. సో అందుకే నాకు ఇది వచ్చింది. సో మళ్ళీ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు ఐడి నెంబర్ 2 చూస్తే మనకి శరత్ పైథాన్ డెవలపర్ 35,000 శాలరీ. సో ఇన్సోమ్నియాలోకి వెళ్ళి సో ఐడి నెంబర్ 2 అండ్ మనం ఫస్ట్ యూజర్ డీటెయిల్స్ గెట్ చేద్దాం. సో గెట్. సో మనకి గెట్ చేస్తే మనకి ఇది మనకి ఈ డీటెయిల్స్ వచ్చాయి. సో మనం ఇవి కాపీ పేస్ట్. సో కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసి నేను ఇక్కడ శరత్కి కుమార్ అని యాడ్ చేస్తాను. సో కుమార్ యాడ్ చేసి నేను పుట్.
సో పుట్ అండ్ నేను ఇది కనుక ఇప్పుడు రన్ చేస్తే సో నాకు ఇప్పుడు శరత్ కుమార్ అని అప్డేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు డేటాబేస్లో కూడా నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఇక్కడ శరత్ కుమార్ అని చెప్పి వచ్చింది. సో ఇది అప్డేట్ కమాండ్. సో అప్డేట్ కమాండ్ కూడా మనకు రన్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే లైక్ ఈ 52 ఐడి అని ఉన్న ఈ ఎంప్లాయీని నేను డెలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ డెలీట్ అని తీసుకొని సో ఇక్కడ మనం సెండ్ అనుకుంటున్నట్టయితే సో మనకి ఇక్కడ సో 52 నంబర్ ఉన్న ఎంప్లాయీ అయితే డెలీట్ అయిపోయాడు. సో మనకి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ 204 నో కంటెంట్. సో ఇప్పుడు నేను కనుక ఈ డేటాబేస్లో ఈ క్వెరీ రన్ చేస్తే చూడండి నాకు ఇక్కడ 52 ఐడి ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇది క్రడ్ ఆపరేషన్స్ అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాక్ ఎండ్ కి మనం ఫ్రంట్ ఎండ్ కూడా యాడ్ చేసి మనము ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేద్దాం అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.